అందులో ఒక 60-70% మంది రుణ బాధలు పడుతూ ఉంటారు. అంటే అప్పుల బాధలు విపరీతంగా అనుభవిస్తూ ఉంటారు. చాలా మంది పిల్లల్ని చదివించడానికి ఇక్కడో బ్యాంకులోనో లేకపోతే ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటారు. మళ్ళీ ఆ అప్పు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొంతమంది తల్లిదండ్రులు కూతురుకో కొడుక్కో పెళ్లి చేయాలని అప్పు చేస్తారు. మళ్ళీ ఆ అప్పు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పు తీసుకుంటారు లేదా బ్యాంకులో లోన్ తీసుకుంటారు. మళ్ళీ ఆ అప్పు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొంతమంది ఇంట్లో ఉన్నటువంటి బంగారము, భార్య నగలు అన్నీ కూడా తీసుకొని వెళ్లి బ్యాంకులో తాకట్టు పెడుతూ ఉంటారు. మళ్ళీ వాటిని విడిపించుకోరాలేక ఎన్నో ఇబ్బందులు, సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. అప్పుల బాధ చేత ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి వాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. నమ్మకంతో ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా భగవంతుని అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంతకీ ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి అన్ని అప్పుల బాధలు తీరిపోవాలన్నా, తాకట్టు పెట్టినటువంటి నగలు, బంగారం మళ్లీ మనం పొందాలన్నా, భూములు అమ్మాలన్నా, అదేవిధంగా భూములు కొనాలన్నా ఒక అద్భుతమైన పరిహారం చెప్పి ఉన్నారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడన్నమాట. భూలోకంలో మానవులు రుణ బాధల చేత ఎన్నో సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతమైన పరిహారం చెప్పండి అంటే అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే సుబ్రహ్మణ్య స్వామికి చెప్పినటువంటి పరిహారం ఇది. రుణ విమోచన అంగారక స్తోత్రము. ఇది చాలా మంది చదువుతూ ఉంటారు గాని కరెక్ట్ ప్రాసెస్ లో చేయడం లేదండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ఎలా పారాయణ చేసినట్లయితే మన యొక్క సమస్యలు, అప్పు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడము మనం ఏదైనా ఒక మంగళవారం రోజు మాత్రమే ప్రారంభం చేయాలి. మంగళవారం అంటే అంగారకుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేసి మంగళవారం రోజు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేటువంటి నీళ్లలో ఎర్రని కుంకుమను కలుపుకోవాలి. ఒక ఎర్రని పుష్పాన్ని వేసుకొని కుదిరితే ఎర్రని కందులు కాస్త ఒక 3 గింజలు స్నానం చేసేటువంటి నీళ్లలో వేసుకొని చక్కగా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని స్నానం చేయాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని స్నానం చేసి ఎర్ర